హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనము కొలనుపాక సోమేశ్వరం స్వామి టెంపుల్లో అయితే ఉన్నాము. సో ఇదొక జైన్ టెంపుల్. ఈ టెంపుల్ అయితే చాళుక్య ఎరాలో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇది 9th సెంచరీలో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఈ ఆర్కిటెక్చర్ అనేది జైన్ ఆర్కిటెక్చర్తో అయితే కన్స్ట్రక్ట్ చేయబడింది. ఇక్కడ చూసాం కదా, డిఫరెంట్ గాడ్ అండ్ గాడెసెస్ స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఇవన్నీ ఒక మ్యూజియంస్ లాగా ఇక్కడ ప్లేస్ చేశారు. సో వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న డిఫరెంట్ స్టాచ్యూస్ విత్ డిఫరెంట్ మార్బుల్స్ అయితే చూడొచ్చు. 9th to 11th సెంచరీస్ మధ్య ఉన్న స్టాచ్యూస్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఈ టెంపుల్లో అయితే మనము శివుడు, కాలభైరవుడు, మల్లికార్జున స్వామి వారు కూడా ఉన్నారు ఇక్కడ. అలానే చెన్నకేశ్వరి దేవి ఆలయం కూడా ఉంది. మనం ఇక్కడ చూడొచ్చు 2 కాంబినేషన్ మార్బుల్స్ అయితే ఉంటాయి. ఒకటి లైట్ స్టోన్, ఇంకొకటి అయితే డార్క్ స్టోన్. ఇది ఒక 400 years టెంపుల్. అండ్ ముందు ఇక్కడ ఉంది కదా, ఇందులో అయితే మనం మిడ్ రైనీ సీజన్లో వస్తే మనం టోటల్గా వాటర్ ఫీల్డ్గా చూడొచ్చు. సో మనం ఇక్కడ ఈ పొదవాటి గత స్తంభాన్ని అయితే చూసాం కదా. సో యాజ్ యూజువల్గా జైన్ ఆర్కిటెక్చర్లో కూడా ఇలాంటి పొడవాటి స్తంభాలు అయితే ఉంటాయి. ఈ ఆలయం అయితే పంచపీఠాలలో ఒకటి. సో మనం ఈ టెంపుల్కి నియర్ డిస్టెన్స్లో జస్ట్ ఒక 5 minutes జర్నీలో మనం ఇంకొక జైన్ టెంపుల్ అయితే చూడవచ్చు. ఈ టెంపుల్ అయితే ఆలేరు మండల్లో యాదాద్రి భువనగిరి డిస్టిక్లో అయితే లొకేటెడ్ అయ్యింది. ఇది నియర్ టు హైదరాబాద్. ఇక్కడ చూస్తున్నాం కదా, సేమ్ ఇలాంటి నంది రామప్ప టెంపుల్లో కూడా ఉంది, అలానే 1000 పిల్లర్ టెంపుల్లో కూడా ఉంది. చూశారు కదా, నందిని అయితే చాలా చక్కగా అలంకరించారు. ఇక్కడ నుంచి మనం ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా చూస్తే అయితే మనకి శివుడు అయితే కనిపిస్తారు. లోపల ఇంకొక నంది కూడా ఉంది. సో ఈ టెంపుల్ అవుట్ సైడ్ మొత్తం ఈ పిల్లర్స్ మధ్యలో డిఫరెంట్ స్టాచ్యూస్, ఇంకా ఈ టెంపుల్కి సంబంధించిన హిస్టరీ అయితే ఉంది. ఇప్పుడు మనం అయితే లోపలికి అయితే వెళ్ళబోతున్నాము. మనం చూస్తున్నాం కదా, జగద్గురు రేణుకాచార్యులు అయితే ఇక్కడ నుంచి ఉద్భవించారు. ఇక్కడ రోజు పూజలు, అభిషేకాలు, అర్చనలు అయితే జరుగుతాయి. అలానే మనం ఇక్కడ చూడొచ్చు, ఒకే లింగంపై 1000 లింగాలు అయితే ఉంటాయి. అది ఈ టెంపుల్ ఒక ప్రత్యేకత. అభిషేక పూజ అయితే ఎర్లీ మార్నింగ్ 6 నుంచి 9 వరకు అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది టెంపుల్ ఎంట్రన్స్ ఇంకా ఎగ్జిట్. సో ఇక్కడ టికెట్ అనేది పెద్దగా ఏం లేదు, జస్ట్ ఒక 5 rupees టికెట్ మాత్రం ఉంది.